అసలు ఇట్టా తయారైంది ఈ జనాలు. బీహార్ అంటే అసలు ఇలాగే ఉంటారా ఏంటి? చూసేస్తుంటేనే ఒళ్ళు ఒక్కసారి జల్లు అనేసి ఓ టెన్షన్ పుట్టించేస్తుంది. అంత ఓపెన్గా స్మగ్లింగ్ చేసేస్తుంటే అసలు ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? అసలు స్మగ్లర్లకు భయమన్నా లేకుండాలి, లేకపోతే ఆఫీసర్లకు బాగా మామూళ్ళైనా ముట్టేస్తుండాలి అమ్మాయి. అప్పుడే ఎట్ట కుదురుద్ది. వాళ్ళు ఇలా ఎట్ట తగలబడితే ఏంటి కానీ పాపం మామూలు జనాలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు కదా అబ్బాయి. వాళ్ళ గురించి అన్న ఆలోచించాలి కదా. మరి ఇంత దారుణమైతే ఇంకా ప్రభుత్వాలు ఎందుకున్నట్టు? ఒక్కసారి ఈ సీన్ చూడండి, మీకు కూడా చాలా కోపం వచ్చేస్తుంది. అసలు అది రైల్వే స్టేషనా లేకపోతే స్మగ్లింగ్ చేసే కలపడిపోనా? కలప స్మగ్లర్లకు భయం ఉండదు, చట్టం మీద గౌరవం ఉండదు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చేసే పనుల వల్ల ప్రమాదం మాత్రం జనాలకి. ఇప్పుడు వీళ్ళ స్మగ్లింగ్ స్టైల్ చూస్తే అది స్మగ్లింగ్ కాదు, రైల్వే ట్రాక్ మీద యాక్షన్ సినిమా షూటింగ్ లా అనిపిస్తోంది. ప్యాసింజర్ రైళ్ల దొంగలను అక్రమంగా తరలించడం, రైల్వే ట్రాక్ మీద దొంగలు పెట్టి రైలు రాగానే లోపలికి తోసేయటం, ఇది వాళ్ళ పని. ఇలా చేస్తుండగానే ఓ ఘోర ప్రమాదం జరిగింది. ఓ మహిళ పట్టాలు దాటుతూ ఉండగా రైలు దూసుకొచ్చింది. ట్రాక్ మీద ఉన్న దుంగ బూమరాంగ్లా ఎగిరి వచ్చి ఆమె తలపై తగిలింది. ఫలితం ఆ మహిళ గాల్లోకి ఎగిరిపడింది. వినటానికి సినిమా సీన్లా ఉంది, కానీ ఇది నిజంగా జరిగిన రియల్ హారర్. ఈ ఘటన బీహార్లోని పహార్పూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. రెప్పపాట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే వీడియో చూస్తేనే మనకి గుండె ఆగిపోతోంది. రైల్వే ట్రాక్ మధ్యలో చెక్క దొంగలు పెట్టారు. ఒక మహిళ ట్రాక్ దాటేందుకు వచ్చింది. అదే సమయంలో రైలు రావడంతో అక్కడే ఆగింది. ఆ రైలు వెళ్ళిపోయింది. మహిళకు ఏమీ కాలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్. అవతలి ట్రాక్ మీద నుంచి మరో హై స్పీడ్ రైలు వచ్చింది. ఆ రైలు ట్రాక్ మధ్యలో ఉన్న దొంగలను ఢీకొట్టింది. దాంతో ఒక దొంగ మిస్సైల్లా ఎగిరి ట్రాక్ దాటుతున్న మహిళ వెనక నుంచి తలపై బలంగా తగిలింది. ఆమె గాల్లోకి ఎగిరి కింద పడింది. ఇది ట్రైన్ ప్రమాదం కాదు, స్మగ్లర్ల పిచ్చికి వేరే వారికి పడిన శిక్ష. పహార్పూర్ స్టేషన్ నుంచి అక్రమంగా కలప తరలించేందుకు ప్యాసింజర్ రైలు నుంచి దొంగలు దించుతున్నారట. అంటే ప్యాసింజర్ రైలు అంటే ప్రజల కోసం, కానీ వీళ్లకు అది స్మగ్లింగ్ గూడ్స్ ట్రైన్. ఇలాంటి స్మగ్లింగ్ వల్ల ప్రమాదాలు జరగటం సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే ప్రజలు రిస్క్ తీసుకుంటున్నారు. కదులుతున్న రైలు ఎక్కటం, దిగటం, స్టేషన్లో పట్టాలు దాటడం, ఇవన్నీ చిన్నపాటి పనులా కనిపిస్తాయి. కానీ ఓ చిన్న తప్పు జరిగితే జీవితమే లేకుండా పోతుంది. స్థానికులు కూడా ఇదే అంటున్నారు. స్మగ్లర్ల కోసం ప్రజలు ఎందుకు ప్రాణాలు పెట్టాలి? ఇది రైల్వే స్టేషన్ కాదు, డేంజర్ జోన్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మగ్లింగ్ అంటే డబ్బు కాదు, అది ప్రాణాలతో ఆట. స్మగ్లర్లు తప్పు చేస్తే శిక్ష పడాల్సింది వాళ్ళకే. కానీ ఇక్కడ గాయపడింది ఒక అసలెలాంటి తప్పు చేయని మహిళకి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు జనాలు.